వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు పోస్ట్ ఆఫీస్ వద్ద ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద కులవృత్తిదారులకు ఉచిత టూల్ కిట్లను పంపిణీ చేశారు. మండల బీజేపీ అధ్యక్షుడు దత్తప్రసాద్ మాట్లాడుతూ మండలంలోని 7 వృత్తి వర్గాలకు చెందిన 117 మంది లబ్ధిదారులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారని తెలిపారు. కార్యక్రమంలో కూరపాటి శోభన్ బాబు, ధారా అంబేద్కర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి. నా పేరు కె దత్తప్రసాద్. నేను ప్రత్తిపాడు మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలో ఉన్నాను. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటయ్యా అంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిఎం విశ్వకర్మ యోజన అనే ఒక పథకాన్ని సుమారు 2 సంవత్సరాల కిందట తీసుకొచ్చారు. ఈ పథకంలో భాగంగా ఎవరైతే గ్రామీణ ప్రాంతాలలో ఉండే కుల వృత్తులు, చేతి వృత్తులు చేసుకునే 18 రకాల కులాల వాళ్ళని గుర్తించి వారికి సాంకేతికంగా శిక్షణ ఇచ్చి, వారికి అవసరమైతే ₹1,00,000 లోన్ ఇచ్చి, ఆ తరువాత టూల్ కిట్ల పంపిణీ కూడా జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు ప్రత్తిపాడు మండలంలో ఉన్నటువంటి రజిక కులస్తులు ఎవరైతే ఉన్నారో ఈ స్కీమ్ కింద అప్లై చేసుకున్నటువంటి వారికి 41 మందికి వాషింగ్ మిషన్స్ ఉచితంగా అందించడం జరిగింది. ఈ 41 మందికి కూడా ₹1,00,000 చొప్పున మోదీ గారి యొక్క ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరడం కూడా జరిగింది. దీంతో పాటు శిక్షణ కూడా ఇచ్చారు. మన వీళ్ళకున్నటువంటి స్కిల్స్ ని అభివృద్ధి చెందేదానికి 15 రోజుల పాటు శిక్షణ ఇచ్చి, శిక్షణ అనంతరం స్టైఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే, ప్రత్తిపాడు మండలంలో ఉన్నటువంటి 50 మంది కుల వృత్తులు చేసుకునే వ్యక్తులందరూ కూడా ఈ పథకం కింద అప్లై చేసుకోవాలని, తద్వారా బెనిఫిట్ పొంది ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వృత్తి సంబంధించి 18 రకాలు పెట్టారు. కానీ మేము అందరం 10 మంది ఆడవాళ్ళ బ్యాచ్ వెళ్ళామండి గుంటూరులో. ఈ గిఫ్ట్లు వచ్చినాయండి. మళ్ళీ ఖర్చు కూడా ఇచ్చారు, కావాల్సినంత. ఆ వెళ్ళిన 15 రోజులు ఖర్చులు ఇచ్చారు. చెప్పారండి, ఇట్లా చేతి పనులు మరి ఇట్లా అవసరమైనవి చేసుకోండి, జాగ్రత్తగా పట్టుకోండి, మళ్ళీ తీసుకోండి. మిషన్లు ఎట్లా వాడాలో చెప్పారు.